హైదరాబాద్లో పండుగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. శిల్పకళా వేదికలో స్టార్ట్ అవనున్న ఈ ఈవెంట్కు పవన్ కళ్యాణ్తో పాటు ఏపీ మినిస్టర్స్, ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్, అలాగే కందులు దుర్గేష్, తెలంగాణ నుంచి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే త్రివిక్రమ్, దాంతోపాటు బ్రహ్మానందం, ముఖ్యంగా మూవీకి సంబంధించిన టీం అంతా కూడా ఒకే వేదికపైకి రానున్నారు. మరి కాసేపట్లో స్టార్ట్ అవున్న ఈ ప్రీ రిలీజ్కి శిల్పకళా వేదిక అంటే హైటెక్ సిటీ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం కూడా ప్రతి అడుగడుగునా కూడా పోలీసులు ఇక్కడ ఉన్నారు. పోలీసులతో పాటు బౌన్సర్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు. సో ఒకటి ఫ్యాన్స్ కోసం ఎంట్రీ, శిల్పకళా వేదికకి 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఒకటి ఫ్యాన్స్, 2 VIP సెక్షన్కి సెపరేట్గా పెట్టడం జరిగింది. సో మొత్తం ఈ హాల్ అంతా కూడా 1200 వరకు కెపాసిటీ ఉంటుంది. సో పాసులు 1200 నుంచి 1500 వరకు కూడా డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా కొంతమంది పాసులతో వచ్చారు, కొంతమంది ఓన్లీ పవన్ కళ్యాణ్ చూసేందుకు వచ్చారని తెలుస్తుంది. అయితే వాతావరణం కూడా కొంచెం క్లౌడీగా ఉంది కాబట్టి వాన పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఫ్యాన్స్ అంతా కూడా అంతే భారీ స్థాయిలో వచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు ఇంకొక గంటలో చూస్తే కనుక ఇదంతా కూడా ఫుల్ క్రౌడ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా ఈ మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా కంట్రోల్ చేస్తున్నారు. అందరూ కూడా మరొక గంటలో లోపలికి అలౌ చేస్తాం కాబట్టి అందరూ కూడా కామ్గా ఉండాలని. సంధ్యా థియేటర్ ఇష్యూ కూడా చాలామంది పోలీసుల్ని కలవరపెడుతుంది. అప్పటి నుంచి కూడా ఏదన్నా ప్రీ రిలీజ్ కావచ్చు, ఎవరికన్నా పర్మిషన్ ఇవ్వాలంటే, అంటే సినిమాలకు సంబంధించి పర్మిషన్ ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా బాధ్యత అంతా మీదే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు పోలీసులు. ఇప్పుడు కూడా ఈ శిల్పకళా వేదికలో జరుగుతున్న ప్రెస్ మీట్కి ప్రీ రిలీజ్కి కూడా నిర్మాతే పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, తొక్కిసలాట జరిగినా, ఫ్యాన్స్కి ఏదైనా కూడా జరిగితే ఖచ్చితంగా ఈ నిర్మాత మాత్రమే బాధ్యత తీసుకోవాలి. పోలీసులకు కావచ్చు, ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత ఉండదు. ఆ విధంగా అయితేనే మీకు పర్మిషన్ ఇస్తాము అని పోలీసులు కూడా కండిషన్ పెట్టారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ 2-3 రోజుల నుంచి హైదరాబాద్లో జరగబోతుందని టాక్ వచ్చినప్పటికీ కూడా, అలాగే సినిమా నిర్మాతలు కూడా ప్లాన్ చేసుకున్నప్పటికీ దీనికి సంబంధించిన పర్మిషన్ కూడా మధ్యాహ్నమే వచ్చింది అన్నట్లుగా మనకి పోలీసుల నుంచి కూడా అందుతున్న సమాచారం.